అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మనం మరుగుజ్జు రాక్షసి కథ చెప్పుకుందాం. నచ్చిన వాళ్ళు మన కథను లైక్ చేయండి. ఒక అడవి దగ్గర చిన్న చిన్న కొండలతో గుహలతో ఉన్న ప్రాంతాన ఉప్పులూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉన్న వీధిబడిలో చలపతి ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడికి ఈ మధ్యనే వివాహం అయ్యింది. భార్య వకుల చాలా అనుకూలవతి. ఒక రోజున వకుల పక్కింటి పొల్లమ్మతో కలిసి గ్రామాధికారి ఇంట్లో పేరంటానికి బయలుదేరింది. ఆ సమయంలో పొల్లమ్మ వకులతో, బొత్తిగా ఒంటి మీద చెప్పుకోవటానికైనా ఒక్క నగ కూడా లేదు, చెవులకి కమ్మలైనా పెట్టుకో అంటూ తన ఇనపెట్లోంచి కొంతకాలంగా వాడకుండా ఉన్న కమ్మలు తీసి వకుల వద్దంటున్నా వినకుండా ఆమె చెవులకు పెట్టింది. పేరంటం అయ్యాక వకుల ఇంటికి వచ్చి చూసుకుంటే ఒక కమ్మ లేదు. శీల వదులుగా ఉండటంతో అదెక్కడో జారి పడిపోయింది. వకుల భర్త చలపతికి జరిగిందంతా చెప్పి, పొల్లమ్మ ఎంత బలవంతం చేసినా నేను ఆ కమ్మలు పెట్టుకోకుండా ఉండవలసింది, ఎలాగైనా కొత్త కమ్మలు చేయించి పొల్లమ్మకు ఇచ్చేయాలి అని అంది. భార్య మాటలు వింటూనే చలపతికి గుండెల్లో రాయి పడినంత పని అయ్యింది. కొత్తగా కాపురానికి వచ్చిన భార్య తిట్టి కోప్పడి కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. ఎంత లేదన్నా కొత్త కమ్మలకు 1000 రూపాయలు కావాలి. ఎవరిని సాయం చేయమని అడుగుతాం అని అలా పగలంతా ఆలోచిస్తూ ఉన్న చలపతికి రాత్రి పొద్దుపోయినా నిద్ర పట్టక మంచం మించి లేచి తలుపులు తీసి పుచ్చపువ్వులా కాస్తూ ఉన్న వెన్నెల్లో కమ్మల గురించే ఆలోచిస్తూ తను ఎటుపోతున్నది కూడా గమనించుకోకుండా అలా చాలా దూరం నడిచి వెళ్ళిపోయాడు. చలపతికి హఠాత్తుగా తాను అడవి దగ్గర ఉన్న కొండ గుహలకేసి వచ్చేసానేమో అన్న అనుమానం కలిగి తల ఎత్తి పరీక్షగా చూశాడు. ఎదురుగా ఒక గుహ బయట ఒక మరుగుజ్జు రాక్షసి కూర్చొని ఉంది. చలపతిని చూస్తూనే, అర్ధరాత్రి పౌర్ణమి వేళ ఇటు ఎందుకు వచ్చావు అని అడిగింది. రాక్షసిని చూడగానే భయపడిపోయిన చలపతి మనసులో మననం చేసుకుంటూ ఉన్న కమ్మల సంగతి కమ్మలు కమ్మలు అంటూ బయటికి అనేశాడు. ఆ మరుగుజ్జు రాక్షసి కాస్త ఆశ్చర్యపోయి, ఒక్క కమ్మలేమిటి, నా పెళ్లి కోసం మా అమ్మ ఇంకా చాలా నగలు పోగు చేసింది. ఒంటి మీద దిగేసుకున్న నగలనైనా చూసి ఎవడైనా రాక్షస కుర్రాడు నన్ను పెళ్ళాడతాడని మా అమ్మ ఆశ. కానీ ప్రతి కుర్రవెదవ ఒంటి మీద నగలకేసి ఆశగా చూసి తర్వాత నా మరుగుజ్జు రూపం చూసి పెదాలు విరుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఈ జన్మలో ఇక నాకు పెళ్ళంటూ జరగటం కలే. ఆ నగలేవో నీకు ఇచ్చేస్తాను, మోసుకుపో అంటూ నగలున్న గోతాం ఒక దానిని గుహలోంచి ఈడ్చుకుంటూ తెచ్చి చలపతి ముందు పెట్టింది. చలపతికి నోట్లోంచి మాట రాలేదు. అతడు మరుగుజ్జు రాక్షసికేసి చూసి ఒక చిరునవ్వు నవ్వి ఆ గోతాం భుజాన వేసుకొని ఇంటి దారి పట్టాడు. తన ఇంటి పక్కనే ఉన్న పొల్లమ్మ ఇంటిని దాటుకుంటూ వస్తూ ఉండగా పశువుల కొట్టంలో ఉన్న గేదెలకు గడ్డి వేయటానికి వచ్చిన పొల్లమ్మ ఆశ్చర్యపోయి, ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు తమ్ముడు? భుజం మీద ఆ గోతాం ఏమిటి అని అడిగింది. చలపతి ఆయాసపడుతూ పొల్లమ్మ ఇంటి అరుగు మీద గోతాంలోని నగలన్నీ గుమ్మరించి అందులోంచి ఒక కమ్మల జత తీసి పొల్లమ్మకిస్తూ, నీ కమ్మ ఒకటి మా ఆవిడ పారేసుకుంది, దానికి బదులుగా ఈ జత కమ్మలు నువ్వు తీసుకో అన్నాడు. తర్వాత చలపతి నగలన్నీ తిరిగి గోతాంలో వేసి నోట మాట రాక కళ్ళప్పగించి చూస్తూ ఉన్న పొల్లమ్మకి మరుగుజ్జు రాక్షసి గురించి సర్వం చెప్పి తన ఇంటికి తిరిగి వచ్చాడు. భర్త చెప్పింది విని నిండు గోతాం నగలు కంటబడగానే వకుల
కళ్ళు తేలేసి, ఆ మాయదారి మరుగుజ్జు రాక్షసి పెళ్లి నగలు మనకెందుకు? ఈ నగల సంగతి ఏ దొంగకో తెలిస్తే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే కదా అంది. ఇంట్లో గోతాం నగలు ఉండటంతో ఆ రాత్రి చలపతికి ఒకళ్ళకి కంటి మీద కునుకు లేదు. పక్కింటి పుల్లమ్మ చలపతి అటు వెళ్ళగానే భర్తను గట్టిగా తట్టి నిద్రలేపి సంగతి చెప్పి, చప్పున మన ఒంటెద్దు బండిని సిద్ధం చెయ్యి. గోతాం నగలు దానంగా ఇచ్చిన రాక్షసి దగ్గర ఒక బండెడు నగలు ఉండే ఉంటాయిలే అని అంది నమ్మకంగా. ఆ భార్యాభర్తలు మరుగుజ్జు రాక్షసి ఉన్న కొండగుహ చేరేసరికి అక్కడ ఇంకా రాక్షసి విచారంగా కూర్చుని ఉంది. అది తాపీగా పుల్లమ్మ వచ్చిన పని ఏమిటో తెలుసుకొని, నీ తెలివి ఏ తిరణాలో చూడబోయినట్టుంది. ఉన్న నగలన్నీ అతగాడెవడికో ఇచ్చేశాను. మా అమ్మ నేను చేసిన పని తెలుసుకొని నన్ను నానా చివాట్లు పెట్టింది. కోపంతో రగిలిపోతూ ఉంది. గుహలోనే ఉంది. మీరు కాని కంటపడితే నిలువున చీరేస్తుంది. వెళ్ళిపోండి. ఆ నగలు తీసుకుని వచ్చేదాకా నన్ను గుహలోకి అడుగు పెట్టనివ్వనంది అంటూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. మరుగుజ్జు రాక్షసి దగ్గర నగలేమీ లేవని విని నిరాశపడిపోయిన పుల్లమ్మ రాక్షసితో, నీ పెళ్లి నగలన్నీ మా పక్కింటి చలపతి వకుళ అనే మొగుడు పెళ్ళాల దగ్గర ఉన్నాయి. నా వెంటరా, నీ నగలు నువ్వు తెచ్చుకుందువు గాని అని సలహా ఇచ్చింది. అందుకే ఆ పిల్ల రాక్షసి, నాకు పగలు ప్రయాణం అంటే భయం, మనుషుల మధ్యకు రావటం అంటే మరీ భయం అని అంది. పుల్లమ్మ ఒక క్షణం ఆలోచించి, నువ్వు నేను వెంట తెచ్చిన గోతాంలో హాయిగా పడుకో. నేను గోతాం మూత బిగించి బండి మీద తీసుకొని పోయి మా పశువుల కొట్టం గదిలో పెట్టి తాళం వేస్తాను. నువ్వు అక్కడున్నట్లు ఎవరికీ తెలియదు. ఇంకా కొద్దిసేపట్లో తెల్లవారిపోతుంది గనక రేపు రాత్రికి నిన్ను కొట్టాం తలుపు తీసి వదులుతాను. నువ్వు పోయి ఆ చలపతిని అతగాడి పెళ్ళాన్ని గోళ్లతో రక్కేసి పళ్ళతో కొరికేసి తగిన శాస్తి చేసి నీ నగలు నువ్వు తెచ్చేసుకో. మీ అమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్పింది. ఆ మరుగుజ్జు పిల్ల రాక్షసి ఇందుకు సరే అని పొల్లమ్మ పశువుల కొట్టానికి చేరుకుంది. చలపతికి ఆ రాత్రి పగలు కూడా జడుపుతోటి జ్వరం పట్టుకుంది. వకుళ అతడికి ధైర్యం చెబుతూ, ఏమైనా మీరు ఆ మరుగుజ్జు రాక్షసిని కావాలని మోసం చేసింది ఏమీ లేదు. కానీ పరదనం తాచుపాము లాంటిది. నేనా నగలగోతాం ఆ కొండల దాకా మోసుకుని వెళ్ళలేను. కాస్త ఎండ తగ్గాక వెళ్ళి చీకటి పడ్డాక ఆ రాక్షసినే వచ్చి తీసుకుని పొమ్మని చెబుతాను అని అంది. చలపతి కలత నిద్రలో సరేనన్నట్లుగా తల ఊపాడు. కొద్దిగా చీకట్లు కమ్ముతూ ఉండగా వకుళ నిర్భయంగా కొండగుహ దగ్గరికి వెళ్ళింది. ఆ సమయంలో గుహ ముందు ఒక బండరాయి మీద ఒక భీకరమైన స్వరూపం కూర్చొని, ఏమే నా బంగారు మరుగుజ్జు తల్లి, ఇంత కోప్పడినందుకు అంతగా కోపం తెచ్చుకుని గుహ వదిలి ఎక్కడికి వెళ్ళావు? నీవు లేని ఈ అడవి, కొండలు, గుహలు ఎడారిలా కనిపిస్తున్నాయి నాకు అంటూ రోదిస్తూ కూర్చుంది. వకుళ ఆ రాక్షసి దగ్గరికి వెళ్ళి, అమ్మా తల్లి అంటూ నమస్కరించి జరిగిందంతా చెప్పి తన ఇంట్లో ఉన్న నగలు తీసుకొని పొమ్మంది. ఆ పెద్ద రాక్షసి వకుళను ఒకసారి నిలువెల్లా పరిశీలనగా చూసి, ఆ పాపిష్టి నగల కోసమే నా ముద్దుల తల్లిని తిట్టాను. ఆ తల్లి అలిగి కొండలు పట్టి ఎటో పోయింది. ఎన్ని బాధలు పడుతుందో ఏమిటో. నాకు ఆ పాపిష్టి నగలు వద్దే వద్దు అన్నది పెద్దగా మూలుగుతూ. ఆ మాటలతో వకులకి పట్టరాని కోపం వచ్చింది. వకుల రాక్షసిని కొట్టబోతున్న దానిలుగా చేయి చాపి, నీ కూతురు పెళ్లి నగలు మాకొద్దని మరొకసారి చెబుతున్నాను. మా కష్టార్జితం మాకు చాలు. నీ కూతురు మరుగుజ్జు గనుక అటు రాక్షసుల మధ్య ఉండలేదు, ఇటు మనుషుల మధ్య కలిసి ఉండలేదు. ఏదో ఒక రాజు
తప్పకుండా గుహకి తిరిగి వస్తుంది. ముందు నా వెంట వచ్చి నీ నగలు నువ్వు తీసుకుపో అంది గట్టిగా అరిచి చెప్పి ఆజ్ఞాపిస్తూ. దానితో రాక్షసి కాస్త మెత్తబడి ఇష్టం లేకపోయినా ఒకళ్ళ వెంట బయలుదేరింది. వాళ్ళు ఆ గ్రామం చేరేసరికి ఒక జాము రాత్రి అయింది. ఒకళ్ళ ఇచ్చిన నగల గోతాం భుజాన వేసుకుని తిరుగుదారి పట్టింది రాక్షసి తల్లి. ఆ సమయంలో పొల్లమ్మ పశువుల గొట్టాం గదిలో ఉన్న మరుగుజ్జు రాక్షసికి లోపల ఊపిరి ఆడటం లేదు. పైగా దాహం, ఆకలి. అది గోతాంలో గిలగిలా తన్నుకుంటూ గోతాం మూతి కట్టు విప్పి నన్ను బయటకి వదలండి, గది తలుపులు తెరవండి అంటూ ఆ పశువుల కొట్టం కప్పు ఎగిరిపోయేలాగా అరుపులు ప్రారంభించింది. నగల గోతాంను దూరంగా విసిరికొట్టి కూతురి గొంతు గుర్తుపట్టిన ఆ తల్లి రాక్షసి ఆనందం పట్టలేక వస్తున్నా తల్లి అంటూ పరిగెత్తుకుపోయి ఆ పశువుల గొట్టం గది తలుపుల్ని ఒక్క మోచేతి పోటు దెబ్బతోటి దబాల్న కూల్చి కూతురున్న గోతాం మూతికట్టు తాళ్లను గోళ్లతో తెగ్గొట్టి కూతుర్ని భుజాన వేసుకుంటూ, అమ్మా తల్లి, ఎవరు నిన్నింత హింస పెట్టిన వాళ్ళు అంటూ అడిగింది. ఊపిరి సరిగ్గా పీల్చుకోలేక ఆయాసపడుతూ ఉన్న ఆ పిల్ల మరుగుజ్జు రాక్షసి చెయ్యెత్తి పక్కనే ఉన్న పొల్లమ్మ ఇల్లు చూపించింది. ఆ వెంటనే ఆ తల్లి రాక్షసి కోపంగా ఒక్కసారి గట్టిగా హోంకరించి మూసి ఉన్న ఇంటి తలుపుని కాలితో ఒక్క తన్ను తన్ని పడగొట్టి లోపలికి వెళ్ళి ఆ ఇంటి దుర్మార్గులెక్కడా అంటూ కలయ చూసింది. అది పొల్లమ్మ ఇల్లు ధ్వంసం చేసి పొల్లమ్మని గోళ్లతో రక్కి పళ్లతో కొరికి వెలుపలికి వచ్చి కూతుర్ని చంకలో వేసుకొని, ఈ దిక్కుమాలిన మనుషులకు మన నివాసం తెలిసిపోయింది, మనం వీళ్ళ మధ్య బతకలేం, మరి ఏవైనా కొండదారులు ఉంటాయేమో చూసుకుందాం అంటూ పెద్దగా అడుగులు వేసుకుంటూ ఒకళ్ళ నగలగోతాంను తీసుకువెళ్ళమని వెనక నుంచి ఎంత గట్టిగా పిలుస్తూ ఉన్నా వినిపించుకోకుండా తల్లి రాక్షసి, పిల్ల మరుగుజ్జు రాక్షసి ఇద్దరూ వెళ్ళిపోయారు. కుళ్ళుబోతు పుల్లమ్మ తనకు జరిగిన అవమానాన్ని భరించలేక, తన ముఖాన్ని నలుగురికి చూపించలేక భర్తని వెంటబెట్టుకొని రాత్రికి రాత్రే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.